మోడీ దాని అనుకున్నటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళ భావజాలాలు చాలా లోతుగా కిందకి వెళ్ళిపోయాయి. అంటే ప్రజలు, మీరు ఇందాక ముస్లిం ఉదాహరణ చెప్పినప్పుడు ఆ భావజాలాలు ఎంత లోతుగా వెళ్ళిందంటే విషతుల్యం అయిపోయింది. ఒకవేళ రేపు బీజేపీ ఓడిపోయినా ఈ విషతుల్యాన్ని మనం బయటికి తీసుకురాగలుగుతామా? మన దగ్గర ఆల్టర్నేటివ్ ఏంటి? ఆల్టర్నేటివ్ శక్తులు పెరుగుతున్నాయా, తగ్గుతున్నాయా? అసలు దీన్ని మనం ఓడించగలుగుతామా? ఓడించినా కూడా దాన్ని మొత్తం ప్రకటించగలుగుతామా? ఎందుకంటే భారతదేశ రాజకీయాల్లో ఎప్పుడు కూడా ప్రత్యామ్నాయం లేక ఏడే ఎన్నుకుంటున్న పరిస్థితి. అది మీకు తెలిసిన వాళ్ళు కాబట్టి మాకు కూడా కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తే బాగుంది. చాలా కరెక్ట్ అండి. ఇది రేపొద్దున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్, మోడీ, ఆయన సహచరులు, ఈ ప్రభుత్వం ఓడిపోతే ఈ ప్రమాదం నుంచి భారతదేశం శాశ్వతంగా విముక్తి అయిపోతుంది అనేటువంటి భ్రమలో అయితే నేను ఇవాళ మన సమాజానికి పట్టినటువంటి జాడ్యం వదిలించుకోవడానికి అహోరాత్రాలు పనిచేస్తే, నిరంతరాయంగా నిరాఘాటంగా పనిచేస్తూ పోతే కనీసం ఒక 15-20 సంవత్సరాలు పడుతుందండి ఈ విషయాన్ని మళ్ళీ మన మస్తిష్కాల్లోంచి బయటకు రాగలగాలి. కనీసం 20. ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఈ విషయం అంత వేగంగా ఎక్కలేదండి. ఈ విషయం ఎక్కడానికి 75 ఏళ్ళు పట్టింది. ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుందండి. ఇప్పుడు మన శత్రువు నుంచి కూడా కొన్ని మనం నేర్చుకోవాల్సి ఉంటాయండి. అందులో నాకు ప్రధానంగా కనపడింది ఏంటంటే, పెద్దలు ఏమనుకోవద్దు, ఒక లక్ష్యం. ఆ లక్ష్యానికి నేను కట్టుబడి ఉన్నాను. నా మాట ఇద్దరు విన్నారా, ఒకళ్ళే విన్నారా, ఎవరో వినలేదా, 10 మంది పోగయ్యారా, 100 మంది పోగయ్యారా, నేను ఈ మాట మాట్లాడడం వల్ల నాకు పేపర్లో వచ్చిందని, టీవీలో కనబడ్డానా, నా ఫోటో ఉందా లేదా, నేను ఈ మాట మాట్లాడడం వల్ల నాకు ఏదైనా ఉపయోగం ఉందా లేదా, నాకు పదవి వచ్చిందా లేదా, నాకు గుర్తింపు వచ్చిందా లేదా, నా సమాజంలో ప్రతిష్ట పెరిగిందా లేదా అని కూడా చూసుకోకుండా దశాబ్దాల పాటు కొన్ని వేల మంది నెమ్మదిగా కష్టపడి ఈ రకమైనటువంటి విషయాన్ని ఎక్కించేది కాబట్టి సమాజంలో మనం ఇవాళ ఈ స్థితికి వచ్చేవాడు. అది గమనించాలి. ఇది అంత సులువుగా వచ్చినటువంటిది కాదు. ఇది వెనకాల చాలా కృషి ఉంది. అది చెడ్డ కృషి కావచ్చు, కృషి ఉందా లేదా. నిజంగానే జరిగిందేటువంటి కృషి. నిజంగా చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద స్థానాలు ఆక్రమించారు. అప్పుడు ఏమీ లేకుండా ముందు లేకుండా విన్నారా? దేశమంతా ఉంది. నాకు అటువంటి విలువలకి కష్టపడి ప్రతిఫలం ఆశించకుండా దశాబ్దాలు పనిచేసేటటువంటి ఒక సైన్యం ఎలా అయితే ఉందో, ఈ దేశాన్ని హిందూ దేశంగా మార్చాలి, ఈ దేశంలో ప్రతి వాళ్ళకి హిందువే ఉండాలి, హిందువుకే అధికారం ఉండాలి, మిగతా వాళ్ళకి స్థానం ఉండకూడదు అనేటటువంటి ఒక వృద్ధితోటి, అనేటువంటి ఒక లక్ష్యంతో, మంచి చెడ్డ పక్కన పడదు, అటువంటి లక్ష్యంతో ఈ రాజ్యాంగం మనకు పనికిరాదు, ఈ జెండా మనకి పనికిరాదు, ఈ రంగు మనకి పనికిరాదు, ఈ తిండి మనకి పనికిరాదు, ఈ భాష మనకి పనికిరాదు, ఈ బట్టలు మనకి పనికిరాదు, ఈ ప్రాంతం మనకి పనికిరాదు అనేటటువంటి ఒక లక్ష్యంతో ఇన్ని సంవత్సరాలుగా, దశాబ్దాలుగా కొన్ని వేల మంది పనిచేశారు కదా. ఈ రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేశారు కదా. ఈ రాజ్యాంగానికి అనుకూలంగా, ఈ రాజ్యాంగ విలువలకు అనుకూలంగా పనిచేసేటటువంటి సైన్యం ఉందా చెప్పండి. రాజ్యాంగానికి మన లౌకిక విలువలకి ఈ దేశం అందరిది అనేటటువంటి ఒక బ్రహ్మాండమైన ఉదాత్తమైన ఒక సూత్రానికి కట్టుబడి పనిచేసేటువంటి సైన్యం లేకుండా దీనికి వ్యతిరేకంగా పనిచేసేటానికి ఒక సైన్యం ఉంటే మనం ఎప్పుడు నిద్రగా పడుతుందండి. సైన్యం తయారవ్వాలా వద్దా? అవ్వాలా వద్దా? ఇది రాజకీయ పార్టీలకు మాత్రమే వదిలేసి, ఇది వాళ్ళు తనుకుంటే వాడు 5,000 ఇస్తాడు, 5,000 ఇస్తాడు, 2,000 ఇస్తాడు, వాడు 2,000 ఇస్తాడా, వీడు కాలు పెడతాడా, వీడు పొలాలు ఇస్తాడా, కూడా ఇటువంటి చర్చలో అసలు దాన్ని వదిలేస్తే మన రోజులో కూడా ఎక్కడపడతామండి. మీరు నన్ను సూటిగా అడిగితే ఏమనుకుంటే మాట చెప్తాను. నాకు రాజకీయ పార్టీల మీద పెద్దగా విశ్వాసం లేదు, సమాజం మీద విశ్వాసం, సమాజం పట్ల విశ్వాసం. సమాజమే ఈ దేశాన్ని ఈ గడ్డు పరిస్థితి నుంచి బయట వేయాలండి. సామాజిక సంస్థలు వేయాలండి, పౌర సంఘాలు వేయాలండి. మనం బయట రాజకీయ పార్టీలు కాదండి.
కొన్ని చిన్న చిన్న మినహాయింపులు పక్కన పెడితే ప్రతి రాజకీయ పార్టీ కూడా ఇందులో భాగస్వామి. మనం నిర్మోహమాటంగా చెప్పుకోవాలంటే ప్రతి రాజకీయ పార్టీకి ఈ పాపంలో భాగం ఉంది. మీరు ఒక్కసారి చూడండి, బాసుమణి గారు 15 ఏళ్ళు 20 ఏళ్ళు 12 ఏళ్ళు 14 ఏళ్ళ క్రితం వరకు కూడా ప్రతి రాజకీయ పార్టీ ప్రతి రాజకీయ నాయకుడు కూడా సెక్యులరిస్ట్ కదండి దేశంలో, ఇంక్లూడింగ్ బీజేపీ, ఇంక్లూడింగ్ ఆర్ఎస్ఎస్. ఎవ్రీబడి యూస్ టు సే ఏం చెప్పేవాళ్ళండి, మేము సెక్యులర్ అండి, ఈ కమ్యూనిస్టులు కాంగ్రెస్లు ఉన్నారే వీళ్ళు సూడో సెక్యులర్స్, అసలైన సెక్యులర్ కోనా సెక్యులర్ వాళ్ళు, మేమే అసలైన సెక్యులర్. ఎందుకంటే మేము అందరినీ ఒకే రీతిలో చూస్తామండి, ఎవరికి ఎక్కువ ఇచ్చి ఎవరికి తక్కువ ఇచ్చి అక్కడ పని చేయడం మేము సెక్యులరిజం, మేమే అసలైన సెక్యులర్ చెప్పేవాళ్ళండి. అది అందరూ సెక్యులరిజం గురించి మాట్లాడేటటువంటి న్యూస్లు ఇచ్చి ఇవాళ ప్రతి నాయకుడు ప్రతి పార్టీ చిన్న చిన్న నాయకులు పక్కన పెడితే మా భాష పక్కన పెడితే ప్రతి పార్టీ ప్రతి రాజకీయ నాయకుడు ఇవాళ ఏం చెప్తారండి, మేము కూడా హిందువులమే కానీ వాళ్ళలా కాదు అంటారు. ఆవేళ మేము కూడా సెక్యులరే కానీ వాళ్ళలా కాదని వాడండి వాళ్ళు. ఇవాళ వాళ్ళు సెక్యులరిజం లేదు ఏమీ లేదు, కానీ వీళ్ళందరూ కూడా మేము హిందువులే కానీ వాళ్ళ కాదు, మంచి హిందువులే అంటున్నారు. వీళ్ళందరూ ఏమంటున్నారు, రాస్తున్నారు మాట్లాడుతున్నారు, నేను లెక్క వేసుకుంటాను, నేను ఊరికెళ్తాను, నేను ఉపవాసం ఉంటాను, నేను పూజ చేస్తాను, నేను భజన చేస్తాను, నేను కూడా గొడవలు పెడుతున్నాను, నేను కూడా అభిషేకం చేస్తున్నాను, నాకు విశ్వాసం అవ్వచ్చు మాట్లాడుతున్నాను. పెద్ద రాదు వచ్చు కాదు లేదు నేర్చుకో, ఆయనకి ఏమి వచ్చు మీకు. కానీ దానికి ఈ రాజకీయానికి దానికి నా రాజకీయానికి ఏం సంబంధం? అంచేత ఈ రకమైన విలువల్లో మన కళ్ళకి ఉండవలసి మార్పు సార్ ఆలోచించి ఇంకోటి ఏమా కావాలి చెప్పుకోవాలి. ఎక్కడ మనం ఒప్పుకోవాలి. వారు ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది ఏది కూడా రహస్యంగా చెప్పారండి, అన్ని చెప్పి చేస్తున్నారు లేదా. ఇవాళ కాబట్టి 10 ఏళ్ళ క్రితం చెప్పారు, 10 ఏళ్ళ క్రితం కాబట్టి 20 ఏళ్ళ క్రితం చెప్పారు, 20 ఏళ్ళ కాబట్టి అప్పుడప్పుడు రాశారు. అన్ని పుస్తకాలు ఉన్నాయి, అచ్చయి ఉన్నాయండి. అందరూ పడుకోవచ్చు, మీకు తెలియకుండా నాకు తెలియకుండా ఒక మాట చెప్పి మాట చేయడం కాదు, అన్ని చెప్పే చేస్తున్నారు అంటే రాసే చేస్తున్నారు. వాళ్ళు ఏది కూడా రహస్యం కాదు. అలాంటిది మనం అన్ని జరగడానికి మనం చూస్తూ అయ్యేముంది చేస్తారు, అదొకటి చేస్తారు, వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు అనుకుంటూ వదిలేసి కొమ్మలు తెచ్చుకున్నాం. ఎప్పుడైనా వెళ్ళిపోకపోతే ఈ రాజ్యాంగం ఉండదు, ఈ ఎన్నికలు ఉండవు, ఏమో. మీరు చాలా లోతైన ప్రశ్న గారు కాబట్టి ఇంకో మాట కూడా వినండి, మీరు అనుభవించే తప్పని శిక్ష ఏంటంటే మన రాజ్యాంగాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటాం. మన రాజ్యాంగ రచనకి సుమారు 3 సంవత్సరాలు పెట్టింది. ఇందులో పెద్ద ఎడ్యుకేషన్ కాదు. 46 డిసెంబర్ నుంచి 49 నవంబర్ వరకు చర్చోపచర్చలు ఈ రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం. సుమారుగా 1 నెల తక్కువ 3 సంవత్సరాలు. నేపథ్యం చూడండి, ముఖ్యమైన విషయం. సరిగ్గా స్వాతంత్రానికి కొంచెం ముందు మొదలుపెట్టిన చర్చ. అప్పటికే మనకి స్వాతంత్రం వచ్చేస్తుంది, ఇస్తున్నాం అని చెప్పి కాన్స్టిట్యూషన్ దేశాన్ని ఏర్పడుతుంది. అప్పటికే ఈ దేశ విభజన జరగాలి అని పెద్ద డిమాండ్ మొదలైంది. డైరెక్ట్ యాక్షన్ అన్నారు, చిన్న ముస్లిం నానా అవసరం చేసేస్తున్నారు దేశం. అక్కడి నుంచి రక్తపాతం మొదలైంది. ఒకళ్ళు నరుకోవడం మొదలుపెట్టారు. సరిహద్దు అవతల నుంచి కొన్ని వేల శవాలు రైళ్లలో వచ్చేవండి, కొన్ని వేల శవాలు సరిహద్దు యువతల నుంచి అవతలకి కొన్ని వేల శవాలు తల్లి వెళ్తుంటాయండి. ఇటు నుంచి అటు నుంచి కూడా తూర్పులో పడమలో ఉంటుందండి. అప్పుడు మన రాజ్యాంగ సభ సమావేశాలు జరుగుతుంది. ఆ రాజ్యాంగ సభ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఆ రాజ్యాంగ సభ సమావేశాల్లో పాల్గొనేటటువంటి వారు చాలా మంది అందులో ప్రభుత్వంలో కూడా పనిచేస్తున్నారు. సర్దార్ పటేల్ కావచ్చు, మరొకటి కావచ్చు, చాలా బయటంతా వారణహోమం జరుగుతూ ఉంటే, మండిపోతూ ఉంటే, దేశం అటుపక్క ఇటుపక్క మండిపోతూ ఉంటే, బ్రిటిష్ వాడు మనకి స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, ఇంత సమస్య జరుగుతూ ఉన్నప్పుడు మనకి రాజ్యాంగ సభ సమావేశం జరుగుతున్నాయి.
ఆ రాజ్యాంగ సభ సమావేశాలు జరుగుతున్న నేపథ్యం ఏంటంటే మొత్తం దేశం అంతా అల్లకల్లో అయిపోతుంది. మత ప్రాతిపదికన దేశాన్ని విడగొట్టాలి, ఒక మతానికి ఒక దేశం, ఒక మతానికి ఒక దేశం ఉండాలనేటువంటి పెద్ద గొడవ జరుగుతుంది. గుర్తుందండి మీకు? అలా జరుగుతున్నప్పుడు, అంత హింస జరుగుతున్నప్పుడు అట్టించి సవాలు వచ్చి ఢిల్లీ చుట్టుపక్కల అంతా కూడా గాంధీ సీకుడు శిబిరాలు ఏర్పాటు చేసి ఉన్నటువంటి ఆ ఒక్కసారి ఆ నేపథ్యం ఊహించుడు, ఆ పరిస్థితి ఊహించుడు. అలా జరుగుతున్నటువంటి అప్పుడు ఆ పరిస్థితుల్లో అదే హిందువులు నడుచుకుంటూ వచ్చి రాజ్యాంగ సభలో వచ్చి సమావేశాలు జరిపి చర్చ జరిపారు. కల్పన చేసుకోండి ఒకసారి. అలా జరుగుతున్నప్పుడు అలాంటి విధులు నడుచుకుంటూ వచ్చి పొద్దు నుంచి రాత్రి వరకు అలాంటి వార్తలు వింటూ, అలాంటి కబుర్లు వింటూ, ఇక్కడ ఇంత మారణహోమం జరిగింది, ఎంత మారణహోమం జరిగింది, వీళ్ళు ఇంతమంది చెప్పేసారు, ఎంతమంది చచ్చిపోయారు అనేటువంటి మాటలు వింటూ 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 లోపలికి వచ్చి కూర్చుని ఇంతమంది 3 సంవత్సరాలు దీని గురించి మాట్లాడి చర్చ చేసి ఏమన్నారంటే ఈ దేశం అందరిది అన్నారు. ఒక్క నిమిషం పడుతుందండి. ఈ దేశం హిందూ ఉంది చూడండి, అంత గొడవ జరుగుతుంది. వాళ్ళ దేశం వెళ్ళిపోతుంది కదా, మనదో దేశం, ఆ మతం వాళ్ళ ఓ దేశం, మన మతం వాళ్ళ మన మతానికి ఓ దేశం అనడానికి ఎంతసేపు పడుతుందండి? ఒక క్షణం పడు. ఆ ఒక్క క్షణంలో ఎవరైనా ఆ సభలో అనుకుంటే ఈ దేశానికి పెద్ద నాయకుడు అయిపోయాడు. ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు టిపికలండి వాళ్ళ ముందు. ఆ వేళ ఎవరు సభాపతి ముఖర్జీ ఉన్నాడు, భగవత్ మధు ఉన్నాడు, స్వామి గణపతి మహారాజు ఉన్నాడు, గురు గోల్గాలు ఉన్నాడు. అటువంటి పెద్ద పెద్ద వాడు ఆ భావజాలాన్ని మాట్లాడేటువంటి వారు, ఆ భావజాలం కావాలనుకునేటువంటి వారు, ఆ రకంగా భారతదేశాన్ని మార్చాలనుకున్నవాడు పెద్ద పెద్ద వాడు. వీళ్ళంటే చిన్న వాడు వాళ్ళతో పోలిస్తుంది. అవునా? అయినా కూడా ఈ దేశ నాయకత్వం, నెహ్రూ, గాంధీ, పటేల్ ఇటువంటి వారి నాయకత్వం ఎంతో దూరదృష్టిలో, ఎంతో ఉన్నతమైన ఉదాత్తమైనటువంటి భావంతో ఈ దేశం అందరిది, ఈ దేశమే ఒకరికే కాదు అనేటువంటి మాట మీద నిలబడ్డారు. గొప్ప విషయం. అటువంటి రాజ్యాంగాన్ని రాసుకున్నటువంటి దేశం ఉంది. అటువంటి రాజ్యాంగాన్ని నాయకత్వం. వారికి మనం చేయాల్సినటువంటి ఒకటి మనం చెల్లించాల్సినటువంటి ఒక విధానం ఏంటంటే ఆ రాజ్యాన్ని కాపాడుకోవాలి, ఆ భావాన్ని కాపాడుకోవాలి, ఆ వైవిధ్యాన్ని కాపాడుకోవాలి. దిస్ ఈస్ ఎ కంట్రీ ఫర్ ఎవ్రీబడి, నాట్ జస్ట్ ఫర్ వన్ రిలీజన్, నాట్ జస్ట్ ఫర్ వన్. మీరు ఇవాళ ఎంత కుటిలమైనటువంటి పనులు జరుగుతున్నాయండి, ఎంత ఏమనుకోకండి, అడిగిగా మీరు చెప్పాలి తప్పదు, నేను చెప్పడం సరే. ఇప్పుడు మొన్న G20 సమావేశం జరిగింది కదండి. G20 సమావేశాల్లో ఒక స్లోగన్ చెప్పారు. ఏంటంటే స్లోగన్ గుర్తుందా? మర్చిపోతే ఎలాగ? G20 స్లోగన్ అండి వసుదైవ కుటుంబకం. గుర్తుందండి? మీ అబ్బాయి చెప్పాడు. గుర్తుందండి? వసుదైవ కుటుంబకం. వసుదైవ కుటుంబకం అంటే ఏంటండి? మొత్తం భూగోళం అంతా వసుదంతా ఒక కుటుంబం. అవునండి? మొత్తం భూగోళం అంతా ఒక కుటుంబం. మణిపూర్ సంబంధం లేదు, ఒకటి తప్ప అంటున్నారు కాదు. మొత్తం భూగోళం అంతా ఒక కుటుంబం అండి. ఈ మాంసం తినేవాడు కాదండి, ఆ మాంసం తినేవాడు కాదు, ఆ బట్టలు వేసుకునేవాడు కాదు, ఈ మాట మాట్లాడేవాడు కాదు, ఈ భాష మాట్లాడేవాడు కాదు, ఈ మతాన్ని అనుసరించేవాడు కాదు, మసీదుకి వెళ్ళేవాడు కాదు, చర్చికి వెళ్ళేవాడు కాదు. ఇదే వీళ్ళు పుస్తకం. అవునా? సో ఒక మాయలో పెట్టి దాసుమూల్యంగా సంస్కృతం పడింది. సంస్కృతం మంచి భాష, కానీ సంస్కృతంలో చెప్పిందంతా కూడా చాలా గొప్ప అయిపోతుంది. సంస్కృతి ఏమైనా చెప్పచ్చు, సంస్కృతి తిట్టుబడి చెప్పచ్చు. సో సంస్కృతం చెప్పారు కాబట్టి చాలా ఉదాత్తమైంది, చాలా గొప్పది అనుకోకండి, ఆనందం కూడా చెప్పచ్చు. కానీ వీళ్ళు సంస్కృత వెనకాల సంస్కృతాన్ని ముందు పెట్టి వీళ్ళు ఆడుతున్నట్టు నాటకాలు ఏంటంటే వసుదైవ కుటుంబం అని చెప్పి మా ఇదని చెప్పి వీళ్ళు చేస్తుంది ఏంటంటే వాళ్ళ తలపెట్టి పంపించేది ఇదే కదండి. వసుదైవ కుటుంబానికి వీళ్ళు చేసేది ఏ సంబంధం ఉందండి? ఏమి సంబంధం? ఇటువంటి వాటిని మనం జాగ్రత్తగా చూసి ఏది మంచి ఏది చెడు అని గ్రహించి ఇది 10 మందికి చెప్పి ఆ మాయలో పడకుండా చేసేటటువంటి ప్రయత్నం మనం నడుగట్టుకుని చేయకపోతే ఈ ఎన్నికలు వదిలేదు సార్. ఎన్నికలు ఎలా వచ్చినప్పుడు
ఇంకోటి ఈ ఎన్నికల్లో ఒకవేళ కనుక వీడు ఓడిపోతాను అనుకుంటారు, అదే విషయం. ఓడిపోయినా కూడా మన జాగ్రత్తగా ఓడిపోయి లేకపోతే 29 ఇంతకన్నా ప్రమాదం జరిగేటువంటి అవకాశం. అంచేత ఈ ఎన్నికలు అయితే నేను కర్ణాటక ప్రజలు చెప్తాను వస్తున్నాం అందరికీ, మీరు మన ఏదో ఎన్నికలు గొప్ప సగం పెట్టుకోకండి. ఈ ప్రమాదం పోలేదు దేశానికి, మీ రాష్ట్రానికి పోలేదు. అలాగే రేపు పొద్దున్న ఈ వచ్చేటువంటి ఎన్నికల్లో జూన్ 4వ తారీఖున మీరు ఓడిపోతారని అనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నాను మాట్లాడుతుందండి. బట్ మీరు ఓడిపోయినా కూడా ఈ విపత్తు, ఈ విషయం అంత ఈజీగా అంత తేలిగ్గా పెరగదని నేను వినకపోతాను. దానికి ఇంకా చెప్పినట్టుగా రాజ్యాంగ విలువలకి ఒక సైన్యం ఉండాలి. దాని గురించి పనిచేసేటటువంటి వాడు, దాని గురించి విచారం చేసేటటువంటి వాడు కాళ్ళకి పరతాన్ని కట్టుకుని తిరిగితేనే కానీ దీన్ని మనం సాధించాలి. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా ఇది చాలా గొప్ప ఆచారం, అందులో అన్నారు. సార్ నమస్తే సార్. ఈరోజు ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలో ఒక కవర్ పేజ్ ఆర్టికల్ వచ్చింది సార్. ఇందాక మీరు వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ అది. యువత మీరు చెప్తున్న ఆర్టికల్ చూడలేదు. యువత స్పిరిచువల్ టూరిజం వెళ్తున్నారు అనేది వారు చెప్పిన సర్వే సారాంశం. చాలా ఎక్కువ వెళ్తున్నారు. నేను ఇంకొక స్పిరిచువల్ టూరిజం గురించి కూడా చెప్తాను. స్పిరిచువల్ టూరిజం గుళ్ళోకి వెళ్ళి స్పిరిచువల్ టూరిజం చేయడం ఒకటి, అసలు దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడం టూరిజం. మీకు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సూసైడ్స్, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఆత్మహత్య, అన్ఎంప్లాయిడ్, self-employed and farmers. మరి ఆ టూరిజం ఎంత విశాలతరమైనటువంటి అంటే అది గుళ్ళకెళ్ళొచ్చు, లేదా మాదక ద్రవ్యాలకి బానిసపడవచ్చు. ఇది అది కాదా అని వాళ్ళు మానసికమైన క్షోభకు గురయ్యి ఆత్మహత్యకు పాల్పడవచ్చు. ఈ రకమైన దిస్ ఇస్ నాట్ ఏ హెల్తీ ట్రెండ్. సంఘటన యువతలో కాస్త మనస్థితితో ఉండేటటువంటి ప్రయత్నాలు చేయడం తప్పే కాదు. కానీ దాని నేపథ్యం ఏంటి? ఆర్ దే గోయింగ్ అవుట్ ఆఫ్ హ్యాపీనెస్? సంతోషంగా నాలుగు గుడి చూపుతానని బయలుదేరుతున్నారా, నాలుగు ప్రాంతాలు చూపుతానని బయలుదేరుతున్నారా? కాదు కదా. దేని నుంచో తప్పించుకోవడానికి, దేని నుంచో ఎస్కేప్ అవడానికి స్పిరిచువల్ టూరిజం కావచ్చు, లేదంటే డ్రగ్స్ కి అలవాటు పడిపోవచ్చు, లేదంటే కష్టాలు భరించలేక లేదా ఆత్మహత్య చేసుకుని అక్కడికి వెళ్ళిపోవాలి. ఈ రకమైనటువంటి ఏ విధంగా చూసినా కూడా ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇది చాలా అనారోగ్యకరమైనటువంటి ద్వారం. ప్రభాకర్ గారు నమస్కారం అండి. మీరు ఇవన్నీ చెప్పారు, సంతోషము. సార్ మీరు నమస్కారం అంటూ మొదలుపెట్టారు, భయపడుతుంది. బాగా ఎక్కువ ఆగేదని అనిపించింది అని చెప్పి ఆగాను. ఎలక్ట్రల్ బాండ్ అంటే 17లో చట్టం చేసి 18 నుంచి అమల్లోకి రావడం మొదలైన దగ్గర నుంచి దీన్ని ఛాలెంజ్ చేస్తున్నారు. అప్పుడు వాటినే పిటిషన్ అవుతాయి. అయితే ఆ పిటిషన్లు హియరింగ్కి రాకుండా నిరాగలో తంటాలు పడి, అంటే మనం జడ్జిల గురించి ఎక్కువ మాట్లాడుకోకూడదు, లేకపోతే ఇబ్బంది పడతాం, మీరు ఇబ్బంది పడతాను, ఇబ్బంది పడతాను, భాష చెప్పినట్టు వినేవాడు ఇబ్బందే, చెప్పేవాడు ఆ రకమైన పరిస్థితులు అవసరం. అంచేత జడ్జిల గురించి, కోర్టు గురించి ఎక్కువ మాట్లాడకుండా మీకు అంటే కొంతమంది ఏమంటారంటే ఆ కొంతమంది జడ్జిలు దాన్ని వినకుండా, ఆ ఛాలెంజ్ దగ్గర రాకుండా, దానికి తీర్పు చెప్పకుండా, దాని మీద నిర్ణయం చేయకుండా ఉన్నారు కాబట్టి ఉన్నారు. వాళ్ళే గవర్నర్లు అయ్యారు, రాజ్యసభలో వెళ్ళారు, లేకపోతే
ఆ కమిషన్ కి చేయకుండా కమిషన్ చేయకుండా అంటే వీళ్ళకి సంబంధం ఉండేది కదా అయ్యారు. మనం తప్పక అర్థం చేసుకోకూడదు. అంటే అనుకోవాలని టీప్ రావడం గవర్నర్ అయిపోవడం. మనలాంటి వక్ర బుద్ధి ఏమంటారంటే గవర్నర్ ఇలా తీర్పు చేయడు కాబట్టి గవర్నర్ మనం అనుకుంటాం చిన్నవాళ్ళ వక్ర బుద్ధి ఆలోచిస్తాం. అది కాదండి ఆ రకమైనటువంటి పరిణామాలు జరుగుతుంది. అలాగే చాలా వాళ్ళు ఈ ఎలక్ట్రల్ బాండ్ కి ఛాలెంజ్ లేకుండా చూసుకున్నారు. చివరికి మరి ఏమైందో అని ఎలక్ట్రల్ బాండ్ ని వింటాము అన్నారు. వింటాము అనేటప్పటికీ కంగారు పడి మన భారతదేశంలో హైయెస్ట్ లీగల్ ఆఫీసర్ అటార్నీ జనరల్ సొలిసిటర్ ఏమంటారు మీకు తెలియదు, సొలిసిటర్ జనరల్, ఆయన సుప్రీంకోర్టు బెంచ్ ముందు నుంచుని అసలు రాజకీయ పార్టీలకి చందాలు ఎవరిస్తారు అనేటువంటి విషయం తెలుసుకునేటువంటి హక్కు ప్రజలకు లేదండి అని చెప్పాడు. తర్వాత అయినా కూడా సుప్రీంకోర్టు లేదు వినాలి, దీని గురించి చెప్పాలి అన్నారు. విన్నారండి, వాదనలు విన్నారు. వాదనలు చాలా బలంగా చేశారు. ఎంత బలంగా చేశారంటే దేశంలోనే చాలా బుద్ధాంతుడైనటువంటి ఒక లాయర్ పేరు సాల్వే గారు, హరీష్ సాల్వే గారిని తీసుకొచ్చి పెట్టారు. ఆయన మొత్తం అసలు సుప్రీంకోర్టు బెంచ్ని అయోమయంలోకి పెట్టడానికి చాలా ప్రయత్నం చూసి ఒకటి అయినా కూడా మొత్తానికి వాళ్ళు అయోమయంలో బాగాలేదు. ఒక నిర్ణయం ఇచ్చారు. ఈ సాల్వే గారికి ఎంత ఫీజు ఇచ్చాము అని చెప్పడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరాకరిస్తున్నారు. పిటిషన్ వేశారు ఆర్టీఓ. ఎంత ఇచ్చారండి ఆయనకి? ఊటీ చేసాడా కాదు కదా, ఇది ఇచ్చారు మరి రూపాయలు 2 రూపాయలు ఎంత ఇచ్చారు కదా. ఎంత ఇచ్చారంటే అబ్బాయి మీకు అది తెలుసుకోవడం బాకీ న్యాయంగా ఉందండి. చాలా జరిగింది. మూడోది, సుప్రీంకోర్టు ఈ ఎలక్ట్రల్ బాండ్ రాజ్యాంగ విరుద్ధం చెప్పిందా? రాజ్యాంగ విరుద్ధం. ఇక్కడ నాకు 2 ప్రశ్నలు ఉన్నాయి. మామూలుగా జనరల్గా ఏ తీర్పు వచ్చినా కూడా ఒక సర్పంచ్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా కోర్టు ఎదురు తీర్పిస్తే మొట్టమొదట స్టాక్ రెస్పాన్స్ ఏముంటుందండి? ఎవరైనా కూడా జనరల్ గా మనం చూస్తున్నాం, నా నుంచి పేపర్ చదువుతున్నాం, మేము కోర్టు తీర్పుని శిరసావహిస్తాము, గౌరవిస్తాము అంటాం. మీరు ఆ మాట విన్నారని ప్రధానమంత్రి దగ్గర నుంచి కానీ ఏ మంత్రి దగ్గర నుంచి కానీ ఇప్పుడు ఆ మాట విన్నారు కాబట్టి విచిత్రం కదండి ఇది. భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు కూడా ఒక కోర్టు తీర్పిచ్చిన తర్వాత ప్రభుత్వం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు మాకు నచ్చినా చెప్పండి వాళ్ళు ఇచ్చారండి, మా శిరోధార్యం అండి అంటారు. మంచి మంది మాట్లాడతారు. దిక్కులేదండి వాళ్ళు ఆశ్చర్యం బాగుంది. రెండోది, ఇదొకటి కోర్టు మనం తీసుకున్నటువంటి మంత్రి గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టు చెప్తే కొంతమంది పిచ్చోడు రాజీనామా ఇచ్చారు. గుర్తుందా మీకు? రైల్వే యాక్సిడెంట్ ఇక్కడ ఫస్ట్ జాతీయకరణ వ్యతిరేకంగా చేసినప్పుడు సర్జరీ అసలు ఇచ్చింది. ఇది నువ్వు చేసినటువంటిది రాజ్యాంగ వ్యతిరేకం అంటే ఉడుకు లేదు పడిచారు నెమ్మగా నిలబెట్టినట్టు రాయిలా బెల్లగొట్టు రాయట బాగుండు కూర్చున్నాడు. కూర్చోడే కాదండి, అంతేకాదు నా దృష్టికి వచ్చింది, అది దృష్టికి వచ్చాయి. అంతకన్నా నన్ను ఆశ్చర్యపరిచింది, షాక్ గురి చేసింది ఇంకోటి. ప్రధానమంత్రి గారు ఒక తమిళ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. తెలుగులో వచ్చింది చూసారు కదా, పది వస్తున్నాడు తిరిగాడు మొత్తం బాగా తీశారు. ఆ టీవీ ఆ తర్వాత మళ్ళీ ఏ ఇంగ్లీష్ కూడా వచ్చాయి. అందులో 2 ముఖ్య విషయాలు. ఒకటి, ఎలక్ట్రల్ బాండ్ అనేటటువంటి దాని రచన నాదే అన్నారు. ఈయన రచయిత దానికి.
అంటే ఐడియా రాస్తాడు. బట్ బ్రెయిన్ చేయండి ఇది ఈ బ్రెయిన్ చేయడం అది రాజ్యాంగ వ్యతిరేకంగా ఏం చేయాలండి? ఈయన ఈ బ్రెయిన్ చేయండి అయిపోవాలి కానీ చేశారు. అంతేకాదండి ఇంకోటి ఉంది. ఆయన ఏమన్నాడంటే అసలు ఎలక్ట్రల్ బాండ్ ద్వారా ఎవరు డబ్బిచ్చారనేది ఎలక్ట్రల్ బాండ్ కాబట్టి తెలిసింది, మీరు అందరూ సంతోషించాలి అన్నాడా? అసలు ఎలక్ట్రల్ బాండ్ ద్వారా ఎవరిచ్చారు తెలియకుండా సహస్ర విధాల అడ్డుపడింది ఎవరంటే ఇదే. అయినా కూడా కోర్టు కుదరదు కాబట్టి వచ్చింది. కానీ మీ దయాదాక్షిణ్యంలో రాలేదు, మీరు రచించిన వల్ల రాలేదు కదా. మీరు రచించిన దాని వల్ల అంటే అసలు రాలేదు, ఎప్పటికీ రాలేదు. ఇప్పటికీ పిఎం కేసు అనేది ఒకటి, దాని సంగతి ఎవరికి తెలియదు. డబ్బులు మాత్రం బాగా లాగేసారు వచ్చి. మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతా ఒక రోజు సార్లు కూడా ఇచ్చేసారు. కానీ అది ఆర్టీఐ కింద రాదండి. ప్రధానమంత్రి పిఎం కేసు పెట్టారు, దాని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లోగో ఉంటుంది, దాని ఈమెయిల్ అడ్రస్ అనేది గవర్నమెంట్ ఉంటుంది, అన్ని గవర్నమెంట్ ఉంటుంది. కానీ ఇది సంబంధం లేదు, మీకు ఎవరికి సంబంధం లేదు, చెప్పాల్సిన అవసరం లేదండి. డబ్బులు తీసుకుంటారు, ఎవరికి తీసుకుంటారు, మీరు ఖర్చు పెట్టారు, ఎప్పుడు ఖర్చు పెట్టారు ఏమిటి అంటే మీకే సంబంధం లేదు. సరే ఇది కూడా అలా చేద్దాం చాలా చూసినా కూడా మొత్తానికి కోర్టు అడ్డంతో బయటకు వచ్చింది. దానికి చూసారా ఇంకొంతమంది అవుతున్నారు, బ్లాక్ మనీ లేకుండా మొత్తం చెక్కులతోటి డ్రాఫ్టులతోటి బాండ్లతోటి వచ్చేలాగా చేసేటువంటి రాజకీయాన్ని ప్రక్షాళన చేస్తున్నారు. ఏమిటి ఇచ్చిన డబ్బు ఎలక్ట్రల్ బాండ్ ద్వారా ఇచ్చి క్యాష్ ఇవ్వలేదని ఎలాంటి మనం తీసుకోండి. క్యాష్ కూడా ఇప్పుడు కూడా క్యాష్ ఇచ్చి ఉంటారు, ఇవ్వలేదని చెప్పడమా లేదు. రెండోది అన్నిటికన్నా ఏంటంటే నన్ను బాగా భయపెట్టింది, కలిసి వేసింది, ఏమైపోతుంది దేశం అని ఇబ్బంది పెట్టింది విషయం ఏంటంటే ప్రధానమంత్రి గారు ఆ రెండింటిలో మార్చారు. మీరు గమనించారు, ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు చాలా తొందరలో పశ్చాత్తాపడతారు అని గమనించారు. దాని అర్థం ఏమిటి అని నేను ఆలోచించడం మొదలుపెట్టాను. ఎవరు పశ్చాత్తాపడతారు, మోసపడిలో పడతారు, లేకపోతే ఇంకోకుండా అదే సుప్రీంకోర్టు పశ్చాత్తాపడుతుందా? దీన్ని వ్యతిరేకించింది ఎవరు? సుప్రీంకోర్టు కదా. సుప్రీంకోర్టు పశ్చాత్తాపడుతుందా? ఆ బెంచ్లో కూర్చున్న 5-6 న్యాయమూర్తులు పశ్చాత్తాపడతారా? ఆ బెంచ్కి అధ్యక్షత వహించినటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పశ్చాత్తాపడతారు? ఎవరు పశ్చాత్తాపడతారు? అంటే దాని అర్థం ఏంటంటే జాగ్రత్త, నేను అధికారంలో వచ్చానా మీ టోల్ తీస్తాను, ఆయన టోల్ తీస్తాను అంటాడు. అంతే అని చెప్పింది. రాజీనామా చేయదు, ప్రభుత్వం రాజీనామా చేయదు. కనీసం ఆ నిర్ణయం మాకు సుయోధాయం, మేము కట్టుబడి ఉంటామనేటువంటి మామూలు ఫార్మల్ గా లాంఛనంగా ఒక మాట కూడా మాట్లాడడానికి వాళ్ళ నోరు తగలేదండి. లౌకికంగా లాంఛనంగానో లేకపోతే లౌకికంగానో మాట్లాడాలండి. మీరు మాట్లాడే అనుకుంటారు అంతరం చేసేది ఉంది, అది కూడా లేదు. అంటే ఎంతకి బలితెగిం చేశారంటే ఈ ఇష్టం ఏం చేసుకోవడం చేసుకో అన్నట్టు మీరు అవుతారు. ఇంకొంచెం వివరంగా ఉంటుందండి. ఈ ఎలక్ట్రల్ బాండ్స్ కరెన్సీ లాంటివి. మీరు కొంచెం లోతుగా చూడండి. ఇది కొన్నవాళ్ళ పేరు రిజిస్టర్ అవుతుంది, ఇచ్చిన వాళ్ళ పేరు రిజిస్టర్ అవుతుంది. నేను కొంటాను, నేను చేపిస్తాను. లేదు ఈ డబ్బిచ్చి నా పేరు రాకూడదు, నీ పేరు అంటాడు. నేను నా పేరు మీద ఉంటాను, నా పేరు మీద కొని ఇంపిస్తాను, నీ బట్టే ఇంపిస్తాను. ఈ పేరు ఉండదు, నా పేరు ఉంటుంది. నేను ఈయన ఎందుకు ఇస్తాడు? ఇచ్చాడు రోడ్ కాంట్రాక్ట్ గురించి ఇచ్చాడు. నేనేమో రోడ్ కాంట్రాక్ట్ చేయను. అప్పుడు ఏమంటారు? మామూలుగా చక్కగా వచ్చేందుకు మిమ్మల్ని మెచ్చి ఇచ్చాను, కానీ ఈయన ఇచ్చాడు. అంటే ఇది ఎలా తెలుస్తుంది మనకి? ఇది ఎలా తెలుస్తుందంటే
2 ఏళ్ళు కూడా రిజిస్టర్ అయ్యి 2 సంవత్సరాలు కూడా అవనటువంటి కంపెనీలు, లాభాల్లో లేనటువంటి కంపెనీలు, నష్టాల్లో ఉన్నటువంటి కంపెనీలు కూడా కోటాను కోట్ల రూపాయల ఎలక్ట్రల్ బాండ్స్ కొన్నామంటే ఎక్కడి నుంచి వచ్చింది ఈ డబ్బు? బాగా రెండోది, కంపెనీ కొంది లేదా కొలిపించింది, ఇది ఇచ్చారు, ఇది ఇచ్చిన 2 రోజులకు 3 రోజులకు 10 రోజులకు ఒక కాంట్రాక్ట్ వచ్చింది. లేదు వీళ్ళ మీద జరిగినటువంటి రేట్స్ ఆగిపోయాయి, లేదు అరెస్ట్ అయినటువంటి బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ డబ్బు నుంచి ఎప్పుడు కూడా మాకు మంచిపడింది. అంటే లా అండ్ ఆర్డర్కి చట్టాన్ని సహకరించడానికి డబ్బు ఇచ్చి ఎదిరించి, చట్టానికి సహకరించడానికి డబ్బులు ఇచ్చి చట్టానికి సహకరించడానికి ముందుకు వస్తుందంటే అది మామూలు కాదండి. మామూలు మీరు అడిగితే బతిమాలితే చట్టాన్ని సహకరించకూడదండి. మా వాళ్ళు అది అంటారు. అప్పు వాడి మామూలు కాదు. ఇంకొకటి, ఇందాక నేను మాట్లాడుతూ ప్రొడక్షన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్సెంటివ్స్ అని చెప్పాను చూడండి, దాన్ని కూడా దీనికి ఎలక్ట్రల్ బాండ్స్ ఇన్సెంటివ్స్. ఎలా అంటే ఇదే అరవిందో ఫార్మా, మరి మీ సంబంధం లేదు. అరవిందో ఫార్మా అంటే దే వర్ గ్రాంటెడ్ 1000 crore ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఫర్ నెక్స్ట్ 5 years. ఈ సంవత్సరం పంపించారు. దానికి ఇచ్చారు. ఇది ఇవన్నీ బయటపడిపోతాయని చెప్పి ఇది బయటికి రాకుండా దీన్ని అడ్డుకోవడానికి విధాలా ప్రయత్నించారు. అయినా కూడా బయటకు వచ్చి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్యాంక్స్ ఇన్ ద వరల్డ్, అవర్ బిగ్గెస్ట్ బ్యాంక్, ఇన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, మాకు చాలా టైం పెట్టేస్తున్నారండి. కాలు ఇచ్చి తీరాల్సిందంటే దాంట్లో ఇచ్చాడు. అంటే ఇప్పుడు అదే అంటాను, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఒరిజినల్ థింకింగ్ లేదండి. నా పుస్తకం గురించి ఆలోచించి వాడు తెలుసుకుని వాడు కూడా చూడకపోతే కదా, మావాడు కూడా మీరు గొప్ప ఇప్పుడే చెప్పారు. సో ఇలాగా ఈ ఎలక్ట్రల్ బాండ్ అనేటటువంటిది పెట్టి వేల కోట్ల రూపాయలు బాండ్ ద్వారా వసూలు చేసి వేడి కావాల్సిన ఇచ్చి రేట్స్ ఆపి, ఐటీ రేట్స్ ఆపి, సిబిఐ కేసులు ఆపి, ఇన్ని చేసి ఇంత ఎలక్ట్రల్ బాండ్ వల్ల దేశానికి జరిగినటువంటి నష్టం కేవలం 6,000 కోట్లు 7,000 కోట్లు చేతిని మారినటువంటి కాదు. ఎందుకంటే ఒక 150 కోట్లు ఇస్తే 14,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్. ఇందులో ఇంకా ప్రమాదకరమైన విషయం ఏం జరిగిందంటే, ఇప్పుడు మన చిన్నప్పటి అన్ని సంస్థలు ప్రభుత్వం తెలుసు, సిబిఐ సొంతం కాదని, ఈడీ కాదని, ఐటీ కాదని, జిఎస్టీ కాదని మనకు తెలుసు. కానీ మనం ఇన్నాళ్ళు ఏ భ్రమలో ఉన్నామంటే, కనీసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా ఇండిపెండెంట్ గా స్వయం ప్రతిపత్తితోటి స్వతంత్రంగా వ్యవహరిస్తుంది అనేటువంటి ఒక భ్రమలో ఉన్నాం. కానీ ఈ ఎలక్ట్రల్ బాండ్స్ విషయాలు బయటకు వచ్చిన తర్వాత మనకి తెలియదు ఏంటంటే, ఆర్బీఐని కూడా ప్రెషరైజ్ చేసి కాంప్రమైజ్ చేశారు. ఆ కోటక్ మహీంద్రా బ్యాంకు విషయంలో వాళ్ళు పెట్టిన పెట్టుబడి ఇంతకన్నా ఎక్కువ ఉండకూడదనేటువంటి నియమం, తర్వాత దానికి సిఇఓగా పలానా వాళ్ళు కొనసాగకూడదనేటువంటి ఈ 2 నియమాలని కూడా ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకుని ఆర్బీఐ మీద ఒత్తిడి చేసి ఈ ప్రభుత్వాలన్నింటినీ కూడా సడలించిందంటే ఆర్బీఐ కూడా ఇవాళ దేశంలో స్వయం ప్రతిపత్తి, స్వతంత్ర ప్రతిపత్తి లేదు అనేటువంటి అర్థమైంది. అంతేకాదు ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వము చేయనంతగా ఆర్బీఐ రిజర్వ్స్ తీసేసుకుని ఇవాళ ఆర్బీఐ దగ్గర రిజర్వ్ అనేది 35,000 కోట్లు దాటి లేదండి. ఒకవేళ రేపు పొద్దున్న ఏదైనా ఒక పెద్ద బ్యాంక్ గారికి ప్రాబ్లం వస్తే ఆర్బీఐ దగ్గర ఉన్న రిజర్వ్స్ తోటి ఆ ఖాతాదారుని ఆదుకునేటటువంటి శక్తి, సామర్థ్యం ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ఉంటుంది. దాన్ని పూర్తిగా నాశనం చేసేసారు. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఏ సంస్థని కూడా వదలకుండా క్యాన్సర్ మనకి తెలియకుండా. ఇప్పుడు
మన ఇంట్లో చెరపట్టింది అనుకోండి, తలుపు చెరపట్టింది అనుకోండి, తలుపు తిన్నగా అవుతుంది చూడడానికి. ఫోటో ఇస్తే ఇదేంటి బాగానే ఉంది కదా అనుకుంటాం, ముట్టుకుంటే అలా పడిపోతుంది. ఇవాళ మొత్తం మన దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా ఫోటోలు తీస్తే బాగానే ఉంటాయండి, ముట్టుకుంటే మాత్రం పలకే. ఎన్పిఎస్ అమౌంట్ ఎంత? దానికి ఒక 200 ఎంతో ఎంపీలు ఉంటాయి. ఇందులో వీళ్ళకి బాగా కావాల్సిన క్యాష్ ఎదురు తీసుకుని మొత్తానికి చేసి రాస్తారు. దీనివల్ల బ్యాంకింగ్ సిస్టమ్ లో మీకు ఈ 40 లక్షల కోట్ల అంటే కనీసం ఏదంటే ఒక 3 పెట్టేసుకుంటే 1,20,00,000, 1,30,00,000, 1,30,00,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తులు అప్పులు కూడా స్టేట్ లో ఉన్నాయి. అంటే మొత్తం బ్యాంకింగ్ సిస్టమ్ అంతా కొలాప్స్ అయిపోయేటువంటి పరిస్థితి. ఒకవేళ అలాగే ఏదైనా 1-2 బ్యాంకులు కొలాప్స్ అయ్యేటువంటి పరిస్థితి వస్తే రిజర్వ్ బ్యాంక్ ఆడుకోవడానికి వాళ్ళ దగ్గర రిజర్వ్స్ కూడా పరిస్థితి చేసి